చెప్పరా తమ్ముడు. ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికామన్నా. ఎక్కడా దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. వదలొద్దు. సరే అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద ₹1,00,000 చెక్క ఎవరికి రా? మెజిషియన్ అండి సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా ఉంది. 1,116 తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు. మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద, అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. శశి, ఇది ఎవరిది? చండాలంగా వాసన వస్తుంది. నీదే. నాదా? రేయ్, ఏంట్రా అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా, నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే, అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా? వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టోడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఆ, ఇదేంటి పుట్ట ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది? ఏది అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. దించో. చాలా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓ, యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నేను ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ ₹1,00,000 ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా. ఆ కృష్ణగాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణగాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణగాడిని బారుకు తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓరు మాయలోడా, వస్తా, నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా. మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే. నువ్వు దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంత తమ్మేందుకు గంట సౌండ్ కి? అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి. అది పుచ్చపతి, నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఫ్రీజ్ అయిపోయావు కదా? అయిపోయావు కదా? అలాగే ఉండు. కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు. అబ్బా, నుంచో పెట్టి చూపించేస్తున్నారా? మంగమ్మ గారు, నేను సాంబార్లో ఉప్పు ఎక్కువ వేశాను, మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా? ఇదేదో కొంచెం తింగరదానిలా ఉంది. కొంచెం హిప్నటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు. చెయ్యగలరా లేదా చెప్పండి. చెయ్యలేకపోవడం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. పాల బుగ్గల బంగారం, నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు. పెడతాను. లేట్ ఎందుకు? దగ్గరగారా వచ్చేసాగా. నువ్వేంటి ఆ మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి? అవతలకెళ్ళు. వెళుతున్నా. నువ్వెక్కడికే? వెళుతున్నా అనుకుంటూ వెళ్తావు. నువ్వు వెళ్ళక్కర్లేదు, రా. వచ్చేసాగా. అరే నిన్ను కాదురా బాబు రమ్మంది. ఏంటయ్యా నాకే కర్మ. Go back. Stand there. Freeze. Freeze. నువ్వు నాతో పట్రా. ఫ్రీజ్ అన్నావుగా. అన్నావు కదా బే. బే
నా కర్మరా ఇది. నువ్వెక్కడ దొరికావే? పదా, నడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి మీరు ఇక్కడ డిస్కషన్ పెట్టారు? సాంబార్లో ఉప్పు తగ్గిందా? మగ్గు నీళ్ళేసాను, తగ్గింది, మీరు వెళ్ళండి. ఆ, హలో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా? ఎన్నిసార్లు చెప్తావురా? నేను రెడీగా ఉన్నాను కదా. నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు, నేను అదే మూడ్ లో వస్తా. దగ్గర గారా. నువ్వేంటక్కడ నిలబడ్డావు? అదేది? ఆ? ఆ, సార్, ఏదో 3 మాయలు 6 హిప్నటైజర్లు చేసుకుని బతికేవండి సార్. దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్. నిన్ను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి. ఆవకాయ బద్దా సార్? ఉమ్, నేను చేస్తున్నాను కదా సార్, నేను చేస్తున్నాను. ఐ విల్ డూ. ఇప్పుడు మనం పుచ్చప్పని ఎందుకు హిప్నటైజ్ చేస్తున్నట్టు? వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా, ఆ. నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి. అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉందిగా. ఇదా, ఇది ఒట్టి ఎంటీదే, అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు. అవునా? అది నా దగ్గరుంటే కనిపించిన ప్రతి కామెడీతో కాలక్షేపం చేస్తానా? ఈ పాటికి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను విజిల్ వేసినప్పుడు వచ్చాయి. ఓబే. ఐ లవ్ యూ. పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? నోట్లోంచి అవకాశం తీసిన తీసి కాదు, ఆడు మెడలోంచి పెన్ డ్రైవ్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి. అన్నా ఈ మాయల మాటలు గానీ నువ్వే నమ్మినావు గానీ నాకైతే డౌటే అన్న. ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినావు. హిప్నటైజ్ అంటావు రాదు, నువ్వు నా హిప్నటైజ్ గా పేరు పెడతావురా? పోనీ మా తెలీదు, నువ్వు చేసి చూపించు. సెల్ఫ్ డిగ్గింగ్, మీ గొయ్యి మీరే తోగుకుంటున్నారా? అయితే ఓకే, మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేయిస్తాను రా. మసాజ్. ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. గంట తీసినావు, గంటకు కరిగిపోయే బుర్రని కూడా అమ్మాయి. రేయ్, అనవసరంగా మాట్లాడితే బ్యాంకాక్ కాదు కదా, బందర్ కూడా తీసుకెళ్ళను. అరే ఆగనా అన్నా, నువ్వు చెయ్యనా? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి ఎదురుగా విశాలమైన సముద్రం ఉంది. చిన్న చిన్న చెడ్డీలేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు. అక్కడ ఎంజాయ్ చేయండి. అందరిని బాగానే పడుకోబెట్టావే. ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంకాక్ వెళ్ళదా? ఇంకా దొరలటం లేదు. పుచ్చప్పరాజా, ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? సుజాత దగ్గరికి వెళ్ళాను. సుజాత అంటే అంత ఇష్టమా? ప్రాణం. ఓహో, మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు? ఎవడు తీస్తాడు? నాకు నేనే. ఆ, ఓహో, మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా? దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ నా తంబు. ఓ, మరి ఇక్కడ వేసేస్తావా? గుద్దుకో. అది తీసుకెళ్తావేంటి? లేచాడంటే చంపేస్తాడే బాబు. బాబు నా మాట ఇచ్చేవయ్యా. నీ జావు, నువ్వు జావు. అబ్రాకా దబ్రా, ఓకే బద్దా. అరే, బ్యాంకాక్ నుంచి అందరూ తిరిగి వచ్చేయండి రా. వచ్చేస్తున్నాము. వచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నా నీ సెల్లులేమో చూసుకో. అమ్మా, నా సెల్ ఫోన్ ఎదురా. అరే ఆ పిచ్చోడు పోలీసోడు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా. అరే నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? బంజారా స్వాతి ఇంటికి పోయినా. ఒరే మంగమ్మ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నా సెల్లు నాకు రాలేదు. ఇదిగో ఈ గంట నీ గొంతులో గుచ్చి బింగించి మరీ చంపేస్తా. నాకు 1 minute టైం ఇవ్వండి సార్. ఇదిగోండి సార్ సెల్. రేయ్, ఇది నా సెల్ కాదు. ఏదో ఒక సెల్ సార్, టెంపరీగా వాడుకోండి. నాది రిపేర్ కి ఇచ్చారనుకున్నావా? స్టాండ్ బైగా ఇది పడితే అది వాడటానికి. నా సెల్ నాకే కావాలి.
శైలు ఫోనా? హలో నాన్న, నేను శైలుని మాట్లాడుతున్నాను. బాగున్నావా? ఫంక్షన్ బాగా జరిగింది. ఫోటోలు పంపించాను, చూసావా?